Hi dear students, welcome back to our channel and VINAY KUMAR Basics of Physics. This is the right place to learn children. మనము ఎంసెట్ వీడియోస్ ప్రీవియస్ ఎగ్జామ్స్ సంబంధించిన ఎంసెట్ వీడియోస్ రోజుకి ఒకటి అప్లోడ్ చేస్తున్నాను. చాలామంది చూస్తున్నారు, కామెంట్స్ ఇస్తున్నారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఈరోజు ఈ వీడియోలో మనము మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం ఆర్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్, దీనికి సంబంధించినటువంటి పార్ట్ 2 వీడియోని అప్లోడ్ చేయబోతున్నాను. చిల్డ్రన్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. దట్స్ వై యూ హ్యావ్ టు prepare very well and practice all the problems and all the models what we are discussing in this video. Okay na, మనం వీడియోలో డిస్కస్ చేసిన ప్రతి మోడల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఒకవేళ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లేలిస్ట్లో ఎంసెట్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్ సంబంధించినటువంటి చాప్టర్స్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వాటిని చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే, మీకు వర్కౌట్ అవుతుంది అనిపిస్తే అప్పుడు మాత్రమే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా టాపిక్ వస్తున్నాను. దెర్ ఈజ్ వన్ క్వశ్చన్ ఈస్ ఆన్ ద బోర్డ్, ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ అస్. జస్ట్ గో ఫర్ దట్. క్వశ్చన్ ఏమంటున్నానంటే, ఏ మూవింగ్ కాయిల్ galvanometer ఆఫ్ రెసిస్టెన్స్ 100 ohms ఈస్ యూజ్డ్ an ammeter using a resistance 0.1 ohm. The maximum deflection current in the galvanometer is 100 microamperes. Find the minimum current in the circuit so that ammeter shows maximum displacement. Clear? Okay, చూడండి. A moving coil galvanometer of resistance 100 ohms. Galvanometer యొక్క resistance ఎంతంటే 100 ohms. Is used an ammeter using a resistance 0.1 ohm. The maximum deflection in the galvanometer is 100 microamperes. Find the minimum current in the circuit so that the ammeter shows the maximum displacement. అది క్వశ్చన్ ఇచ్చాడు. ఆ క్వశ్చన్ మనకి 10th September 2020 షిఫ్ట్ 1లో ఇచ్చాడు. సో ఆప్షన్స్ 100.1 milliamperes, 1000.1 milliamperes, milliamperes, 10.01 milliamperes and 1.01 milliamperes. ఓకే, ఫస్ట్ వాడు ఇచ్చిందని మనం జాగ్రత్త చూద్దాం. వాడు ఏమన్నాడు, ఒక గాల్వనోమీటర్ ఉందంట, దాని రెసిస్టెన్స్ ఎంత? గాల్వనోమీటర్ రెసిస్టెన్స్ హౌ మచ్ వాజ్ గివెన్? 100 ohms ఇచ్చాడు. అండ్ ఈజ్ యూజ్డ్ an ammeter యూజింగ్ ఏ రెసిస్టెన్స్ 0.1 ohms ఉపయోగించి ఆ గాల్వనోమీటర్ని అమ్మీటర్గా మార్చారు. అంటే ఇక్కడ మనకి చూడండి ఏమంటున్నాడో. సో దిస్ ఈజ్ ద galvanometer రెసిస్టెన్స్. దానికి మనం దీని పాయింట్, ఇక్కడ ఏ అనే పాయింట్ అంటున్నా, ఇక్కడ బి అనే పాయింట్ అంటున్నా. సో ఇది galvanometer, దీని యొక్క రెసిస్టెన్స్ ఎంత అన్నాం? జీ అంటున్నాం. దీనిని అమ్మీటర్గా మారుస్తున్నారు. ఎలా? బై యాడింగ్ ఏ స్మాల్ రెసిస్టెన్స్, దట్ ఈస్ వాట్ యూ కాల్ యాక్చువల్లీ షంట్. సో కాబట్టి ఆ షంట్ వాల్యూ ఎంత ఇచ్చాడు? ఇక్కడ మనకి 0.1 ohms ఇచ్చాడు. సో అప్పుడు ఇది ఎలా మారిపోయింది? అమ్మీటర్గా మారిపోయింది. మారిపోతున్నప్పుడు ద మ్యాక్సిమం డిఫ్లెక్షన్ కరెంట్ ఇన్ ద గాల్వనోమీటర్ ఈజ్, గాల్వనోమీటర్ నుంచి వెళుతున్న కరెంట్ ఎంతంట? ఐసీ ఈజ్ ఈక్వల్స్ టు 100 microamperes. దెన్ ఐసీ ఈజ్ ఈక్వల్స్ టు 100 into micro means 10⁻⁻6 amperes. Okay, find the minimum current in the circuit so that ammeter shows maximum displacement. సో ఇక్కడ ఏవైతే కరెంట్ వస్తుందో మనం కరెంట్ ఐ అంటున్నాం. ఆ కరెంట్ ఏమవుతుంది? రెండుగా స్ప్లిట్ అవుతుంది. ఒకటి ఐజీ గాను, ఇంకోటి ఏమో ఐఎస్ గాను. క్లియర్? సో అయినప్పుడు ఆ సర్క్యూట్లో ఉన్నటువంటి మినిమం కరెంట్ ఎంత అంటున్నాడు. ఓకేనా? గాల్వనోమీటర్ రెసిస్టెన్స్ ఇచ్చాడు, ఎంతది? 100 ohms. షంట్ రెసిస్టెన్స్ ఇచ్చాడు, ఐజీ వాల్యూ ఇచ్చాడు. మనమేమో ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఐ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా, మనకి ఇచ్చినటువంటి దాంట్లో ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఇవి రెండు ఏ కాంబినేషన్లో ఉన్నాయి? ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి. సో ఇక్కడ ఏ బి అంటున్నాను. ఆ రెండు పాయింట్స్ మధ్య ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ మనం విఏబి అంటున్నాం. దట్ షుడ్ బి ఈక్వల్స్ టు ది IG into G, that is equals to IS into S. Clear? Because
ఆల్రెడీ దీన్ని మనం ఏం ఇస్తాం, బ్యాటరీకి ఇస్తాం కదా. సో మనకి ఇక్కడ పొటెన్షియల్ ఎంత ఉంది, విఏబి అంటున్నాం, ఐజీజీ అండ్ ఐఎస్ఎస్, బికాస్ దే ఆర్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్. సో అయినప్పుడు ఇక్కడ మనకి కిర్చాఫ్ ఫస్ట్ లా ప్రకారం ఏం రాయొచ్చు, I ఈజ్ ఈక్వల్స్ టు ఐజీ ప్లస్ ఐఎస్ అని రాయవచ్చు. అప్పుడు మనము దాని నుంచి ఐఎస్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ యూ హ్యావ్ టు రైట్, ఐ మైనస్ ఐజీ. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఐజీ ఇంటూ జీ ఈజ్ ఈక్వల్స్ టు ఐ మైనస్ ఐజీ ఇంటూ ఎస్. క్లియర్? ఐజీ ఇంటూ జీ ఈజ్ ఈక్వల్స్ టు ఐ మైనస్ ఐజీ ఇంటూ ఎస్. మనకు కావాల్సిన వాల్యూ ఏంటి, ఐ. సో కాబట్టి ఇక్కడ ఇది ఎలా రాస్తున్నారంటే ఐజీ ఇంటూ జీ బై ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ మైనస్ ఐజీ. క్లియర్? అప్పుడు ఐ అంటే ఏమవుతుంది, ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఐజీ ఇంటూ జీ బై ఎస్ ప్లస్ ఐజీ, ఐజీ విల్ గెట్. సో ఇప్పుడు ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఐజీ వాల్యూ ఎంతమ్మా, 100 మైక్రో ఆంపియర్స్, 100 × 10⁻⁶ ఇంటూ జీ వాల్యూ ఎంతమ్మా, 100 బై ఎస్ వాల్యూ ఎంత, 0.1 ప్లస్ ఐజీ ఎంత మళ్ళీ అగైన్, వాట్ ఈస్ 100 ఇంటూ 10⁻⁶ amperes. Then what right here, I is equals to 100 into 100, 10 to the power of 4, 10 to the power of 4 into 10 to the power of 6 into what do you write, this value is by 0.1 into plus this is what, 10 to the power of -4, 10 to the power of -4. ఇక్కడ ఏం రాయొచ్చు, I is equals to 10 to the power of -2 by 0.1. Clear? What is minus 10 to the power of -2 by 0.1? What do you get here, 10 to the power of -1, 10 to the power of -1 will get. అంతే కదా. సో ఇది 10 పైకి వస్తుంది, 10 to the power of -1 అవుతుంది, ప్లస్ 10 to the power of -4, 10 to the power of -4. సో ఇక్కడ 10 to the power of -1 అంటే ఎంత, what do you get, 10 to the power of, we need some space, that's why I am erasing this one. I is equals to what you get, 10 to the power of -1 ఎంత, 0.1, and this is what, 10 to the power of -4 అంటే రాయొచ్చు 0.0001 we will write. సో ఇది మనకు వచ్చినటువంటి ఆన్సర్ అవుతుంది. చూడండి ఆర్తగా ఇక్కడ 0.1 అగైన్ 0.0001, what you get, 0.1001. Clear? So I is equals to 0.1001 amperes. దాన్ని మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఉన్నాయా, 100.1, 1000.1, 10.01 అండ్ 1.01 మిల్లీ ఆంపియర్స్. సో కాబట్టి ఇచ్చినన్ని కూడా మిల్లీ ఆంపియర్స్లో ఉన్నాయి కాబట్టి మనం దీన్ని మిల్లీ ఆంపియర్స్లో మార్చుకుందాం. I is equals to 100.1 into 100.1 into 10 to the power of -3 amperes అంటే ఈ వాల్యూ ఏమవుతుంది, 100.1 మిల్లీ ఆంపియర్స్ అవుతుంది. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద, ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్ చిల్డ్రన్. గాట్ ఇట్? See the next question children. This is the another model. Watch it very carefully. ఇది ఇంకో మోడల్. ఇది మనకి 11th September 2020 షిఫ్ట్ 1లో ఇచ్చాడు. ఆ క్వశ్చన్ ఏంటో చూద్దాం ఒకసారి మనం. ఏ కండక్టింగ్ వైర్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ రెగ్యులర్ hexagonal which is inscribed inside an imaginary circle of radius r. If a current I flows through the wire, the magnitude of the magnetic field at the center of the circle is. సో నాలుగు ఆప్షన్ ఇచ్చాడు, ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. చూడండి వాడు ఏమంటున్నాడంటే, వాడు ఇచ్చిన డయాగ్రామ్ చూడండి, ఒక హెక్సాగనల్ ఉంది. చూడండి ఎన్ని సైడ్స్ ఉంది, 1 2 3 4 5 6. ఒక హెక్సాగనల్, ఏ కండక్టింగ్ వైర్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ హెక్సాగనల్ అంటే
ఒక వైర్ అనేది హెక్సాగనల్ షేప్లో ఉంది, అది ఇన్స్క్రైబ్డ్ ఇన్సైడ్ అన్ ఇమాజినరీ సర్కిల్. ఆ హెక్సాగనల్ అనేది ఒక సర్కిల్ లోపల ఇమిడి ఉన్నది అంటున్నాడు. క్లియర్? ఒక వైర్ ఉంది, ఆ వైర్ అనేది హెక్సాగనల్ షేప్లో బెండ్ చేయబడింది, దానిని మనము ఒక సర్కిల్ లోపల ఉంచాము అంటున్నాడు. ఓకేనా? ఆ సర్కిల్ యొక్క రేడియస్ ఏంటంటే క్యాపిటల్ ఆర్. ఇఫ్ ఏ కరెంట్ ఐ ఫ్లోస్ త్రూ ది వైర్, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఇప్పుడు ఏవైతే హెక్సాగనల్ షేప్లో ఉన్నటువంటి వైర్ ఉందో ఆ వైర్ గుండా ఐ అనే కరెంట్ సప్లై అవుతుందట. ఐ అనే కరెంట్ సప్లై అవుతున్నప్పుడు దీని యొక్క ఆ సర్కిల్ యొక్క సెంటర్ ఉంది కదా, ఆ సర్కిల్ యొక్క సెంటర్ దగ్గర మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అంటున్నాడు. క్లియర్? వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ at the center of the circle because of hexagonal. సో మనకి ఆప్షన్స్ ఇచ్చాడు, ఈ ఆప్షన్స్ బట్టి మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము వాడు ఇచ్చిన డయాగ్రామ్ని నేను మళ్ళీ సపరేట్గా డ్రా చేస్తున్నాను, చూడండి జాగ్రత్తగా. సో డ్రా చేసిన తర్వాత ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ది వన్ సైడ్ ఆఫ్ ది హెక్సాగనల్. ఒక సైడ్ వల్ల మనకి ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే, సో వాడు ఏమన్నాడు జాగ్రత్త చూడండి. ఒక దిస్ ఇస్ వన్ సర్కిల్, ఆ సర్కిల్ లోపల ఏముందట, ఒక హెక్సాగనల్ వైర్ లా హెక్సాగనల్ షేప్లో ఉన్న వైర్ ఉందట. 1 2 3 4 5 and 6. సో ఇక్కడ ఈ షేప్లో ఉంది అనుకుందాం. సో మనకి కొంచెం డయాగ్రామ్ అర్థం కావాలని దీనికి స్పేస్ ఎక్కువ ఇచ్చాను. చూడండి, దిస్ ఈజ్ 1 2 3 4 5 and 6. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం కనుక్కోవాలంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ది వన్ సింగిల్ సైడ్ ఆఫ్ ది హెక్సాగనల్, సింగిల్ సైడ్ ఆఫ్ ది హెక్సాగనల్. సో single side of the hexagon we have to find out. Okay, look here, I am searching for marker but it is not finding. Okay, look here now. సో ఇప్పుడు ది సెంటర్ దగ్గర మనకి మనం ఏం కనుక్కోవాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. సో ఈ సెంటర్ నుంచి ఇక్కడ తీసుకున్న దిస్ ఇస్ వన్ రేడియస్ అండ్ దిస్ ఇస్ ద అనదర్ రేడియస్ వెక్టర్. క్లియర్? అండ్ నౌ ఇట్ ఈస్ వీఆర్ టేకింగ్ లైక్ దిస్. సో ఐ am saying now this is O and this is M and this is A, something whatever maybe AB. సో ఇప్పుడు మనకి OMA అనేది ఒక ఏమవుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ దిస్ ఈస్ 90 ఉంటుంది. క్లియర్? అండ్ దిస్ ఈస్ ద యాంగిల్ ఈస్ 60 degrees అండ్ దిస్ ఈజ్ నౌ హియర్ 30 degrees. సేమ్ ఇంకో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. అగైన్ దిస్ ఈస్ 90 and this is what 60 and this is what 30. Clear? So first మనం we have to find out the magnetic field. First we have to find out the magnetic field due to AB. ఫస్ట్ దానివల్ల వచ్చి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికోసం ఏం చేస్తున్నాం అంటే వీఆర్ టేకింగ్ నౌ హియర్ B is equals to mu0/4 pi into I by R into sin 30 plus sin 30 we are going to take. This is the formula here, sin 30 and this is the angle 30 and this is the angle 30. Clear? సో అయిన తర్వాత దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే చూద్దాం. ఇక్కడ this is nothing but distance r. I am going to this is small r, we are going to take now this small r, that is nothing but this one. ఇప్పుడు ఆ ఆర్ వాల్యూ కావాలి. B is equals to mu0/4 pi into I by R of sin 30 plus sin 30. This is the magnetic field due to the one side of the hexagonal at the center of the circle. Sorry, at the center of the hexagonal. Okay? And already the hexagonal is in the side of circle. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, at the center of circle అని క్లియర్గా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు అయితే ఇక్కడ ఆ డయాగ్రామ్ నుంచి from figure we are taking some triangle OAM, triangle AOM or AMO. Okay, so we are taking now here from that what, right, sin 60 is equals to
Sin 60 is equals to what you have to write? OM by OMA. OM by AM we can write. Then sin 60 is equals to, what is OM value? That is, I am going to say small r. And what is the AM value? R. Clear? Then what you have to write? Sin 60 value is what? Root 3 by 2. Root 3 by 2 is equals to R by R. R by R. What we need? Small r we need. Then root 3 by 2 into root 3 by 2 into root 3 by 2 into capital R. Root 3 by 2 into capital R is equals to small r. Now you have to substitute this value in that equation. Then what you get? B is equals to mu naught by 4 pi into I by small root 3 by 2 into R. Root 3 by 2 into R of sin 30 value is what? 1 by 2. And this is what? 1 by 2. So 1 by 2 means what? What do you write? S. What do you have to write? S 1 by 2, 1. Then what do you get? B is equals to mu naught by 4 pi into 2 by root 3 into R. Clear? So this is the magnetic induction due to the only one side, that is AB. If you want to find the same thing, so కావాలంటే calculation చేసుకోండి. 2 1s are 2, 2s are. Then what do you get? B is equals to mu naught by 2 pi root 3 into R. This is the magnetic field at the center of the circle due to the one side of the hexagonal. Already how many sides are here? There 6 is there. Therefore the total magnetic field is 6 into B we will write. What it is what? Total magnetic field. Total magnetic field. So automatically ఏమవుతుంది? Already B value వచ్చేసింది. Magnetic field due to the only one side of the hexagonal. So we want to find out total. It is what it is? 6 into B into total. And what it means? 6 into B of that is equals to what? Total magnetic field at the center. So substitute here. B total is equals to 6 into B value is what? Mu naught I by 2 pi into root 3 R. 2 1s are 2 3s are. Then BT is equals to what? 3 mu naught I by root 3 into pi into R. So BT is equals to 3 means what, right? Root 3 into root 3 we can write mu naught I by root 3 into pi into R. Root 3 cancel. Then what you get? BT is equals to S root 3 into mu naught I by pi R. So this is the total magnetic field at the center of the circle in case of hexagonal wire, and that is in the shape of S, in the shape of hexagonal. Clear? So check the options now here. Root 3 into mu naught I by 2 pi R. Mu naught I by 2 pi R. He was simply, it is nothing but I, current. So options లో current I రాయాల్సింది. mu naught I by root 3 pi R. Root 3 into mu naught I by 2 pi R. So B option is the right one, children. Next question, children. This is the another model, and this is also important model. Watch carefully. A coil having 100 turns and a coil having 100 turns is wound tightly in the form of a spiral. ఒక కాయిల్ ఉందంట, ఎన్ని టర్న్స్ ఉన్నాయంట? 100 టర్న్స్ ఉన్నాయట. 100 టర్న్స్ ఉన్నాయట. is wound tightly in the form of a spiral with inner and outer radii is 1 centimeter and 2 centimeters respectively. ఒక 100 టర్న్స్ ఉన్న వైర్ ఉందట, దాన్ని ఎలా చుట్టారు? స్పైరల్ లాగా చుట్టారు. with the inner and outer radius is 1 centimeter and 2 centimeters respectively. When a current 1 ampere passes through the coil, the magnetic field at the center of the coil is. సో ఒక 100 టర్న్స్ ఉన్న కాయిల్ని స్పైరల్గా చుట్టినప్పుడు ఆ స్పైరల్ చుట్టూ మనకి 2 రేడియస్ తీసుకుంటున్నాం. ఇన్సైడ్ ఏమో 1 సెంటీమీటర్ రేడియస్ అట, అవుట్ సైడ్ ఏమో 2 సెంటీమీటర్ రేడియస్ తీసుకున్నామట. అప్పుడు దాన్ని స్పైరల్ గుండా 1 ఆంపియర్ కరెంట్ వెళుతున్నప్పుడు మనకి సెంటర్ దగ్గర, ఆ కాయిల్ యొక్క సెంటర్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇది ఎప్పుడు ఇచ్చాడంటే 11th September 2020 షిఫ్ట్ 1లో ఇచ్చాడు. అండ్ ఆప్షన్స్ ఇచ్చాడు ఇక్కడ. ఆప్షన్స్ 2 pi log n of mt అంటే ఏంటి? 2 pi log 2 మిల్లీ టెస్లా. ఓకే, 5/2 log 2 మిల్లీ టెస్లా.
సో పై log 2 మిల్లీ టెస్లా అండ్ √2 log 2 మిల్లీ టెస్లా, ఇవి ఆప్షన్స్ మనకి ఇచ్చాడు. ఓకేనా. సో ఇప్పుడు మనము దానికి సంబంధించిన డయాగ్రామ్ ఇక్కడ ఇచ్చాము చూడండి. ఇక్కడ దానికి సంబంధించిన డయాగ్రామ్ ఇచ్చినాం. ఈ స్పైరల్ ఉంది ఇక్కడ మనకు చూడండి. ఫస్ట్ స్పైరల్ రౌండ్ తీసుకున్నప్పుడు దాని యొక్క రేడియస్ ఏ, ఇన్సైడ్ రేడియస్ ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు? ఏ అవుటర్ రేడియస్ ఇన్నర్ ఈస్ 1 అండ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 సెంటీమీటర్ అండ్ అవుటర్ ఎంత ఇచ్చాడు? బి. దిస్ ఈస్ బి అవుటర్. క్లియర్. ఇదేమో 1 సెంటీమీటర్, ఏ ఏమో 1 సెంటీమీటర్, బి ఏమో 2 సెంటీమీటర్ ఇచ్చాడు. దిస్ ఈస్ బి. ఓకే. సో బి 2 సెంటీమీటర్స్ రేడియస్తో ఒక సర్కిల్ ఉంది, ఏదంతా ఉంటుంది. ఈ రెండింటి మధ్య మనం ఒక స్మాల్ ఎలిమెంటల్ తీసుకుంటాం, దట్ ఈస్ డిఆర్. స్మాల్ ఎలిమెంట్, స్పెరికల్ ఎలిమెంట్ తీసుకుంటాం, దట్ ఈస్ వాట్? డిఆర్ తీసుకున్నాం. తీసుకుని ఇప్పుడు మనం ఈ సెంటర్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంతో ప్రూవ్ చేయాలి. దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఏ ఈజ్ ఈక్వల్స్ 1 సెంటీమీటర్ అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 2 సెంటీమీటర్స్. బి ఈజ్ ద 2 సెంటీమీటర్స్. సో అయినప్పుడు ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఆ ఎలిమెంట్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద స్పెరికల్ ఎలిమెంట్, number of turns in the spherical element is, we can write n by b minus a into dr. What is capital N? Having 100 turns. Starting in the మొత్తం ఎన్ని ఉన్నాయి? 100 టర్న్స్ ఉన్నాయి. సో కాబట్టి ఆ 100 టర్న్స్లో మనకి ఆ స్పెసిఫిక్ ఏవైతే మనకి క్లాస్తో చూపించానో ఆ స్పెరికల్ ఎలిమెంట్ యొక్క నెంబర్ ఆఫ్ టర్న్స్ ఏంటంట? n by b minus a into dr. అండ్ దాని గుండా వెళ్ళే కరెంట్ త్రూ ది, లేదా కరెంట్ I పాసెస్ త్రూ ది స్పెరికల్ ఎలిమెంట్. ఆ స్పెరికల్ ఎలిమెంట్ డిస్టెన్స్లో ఉంది, ఆ డిస్టెన్స్లో ఉంది. ఎక్కడి నుంచి? సెంటర్ నుంచి. ఓకేనా. అదెంతంటే n by b minus a into I into dr. So that I is nothing but what it is? Total current in the circuit, that is what? 1 ampere. So this is the current in that particular element. Clear? Spherical element. So ఇప్పుడు the magnetic induction at the center of the coil is here mu naught I by 2r. What is? B is equals to mu naught I by 2r. Mu naught I by 2r. R value is what? n by b minus a I into dr. సో ఇక్కడ మనం తీసుకుంది స్మాల్ ఎలిమెంట్ కాబట్టి we will write the magnetic induction is dB. dB is equals to mu naught I by 2r. సో ఇక్కడ I వాల్యూ ఎంత ఉంది మనకు? ఆల్రెడీ n by b minus a into I into dr ఉంది. సో కాబట్టి dB is equals to s mu naught by 2r into n by b minus a into I into dr. Clear? So this is the magnetic induction at the center of the coil only because of that particular spherical element. To get the total magnetic induction, we have to integrate on both sides like this. Integral a to b, limits ఏంటి? a to b, a నుంచి b కి. ఓకే. ఇంటూ mu naught by 2r into n by b minus a into I into dr. Integral dB is equals to integral a to b mu naught 2r into n by b minus a I into dr. సో ఇప్పుడు దీన్ని మనం ఇంటిగ్రేషన్ చేయాలి. మనకు దానికోసం కొంత స్పేస్ కావాలి. ఇప్పుడు దీన్ని అరేంజ్ చేస్తున్నాను చూడండి. సో ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్, వాట్ గెట్? b is equals to, దీంట్లో మనకి mu naught అనేది కాన్స్టెంట్, 2 అనేది కాన్స్టెంట్ and n also constant, n by b minus a it is constant and I also constant. Only variable thing is r. So integral 1 by r dr limits a to b. Okay na children. So ఇప్పుడు మనము ఏం చేయాలంటే ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఇంటిగ్రల్ a to b 1 by r dr. సో ఎలా ఉంది? ఇంటిగ్రల్ 1 by x dx మోడల్లో ఉంది, దట్ ఈస్ వాట్? log x and limits are a to b. అప్పుడు ఏమవుతుంది? log b minus log a we can substitute. So same formula. Clear?
ఇదే ఫార్ములా మనం వాడుతున్నాం. ఇంటిగ్రల్ 1/x dxని మనం ఏం రాయొచ్చు, log x రాసుకోవచ్చు. ఎక్స్ని చోట ఏం చేయాలి, మనం అప్పర్ లిమిట్ రాయాలి ఫస్ట్, తర్వాత లోయర్ లిమిట్ రాయాలి. log b మైనస్ log a అవుతుంది. అప్పుడు దాని నుంచి ఏం రాయొచ్చు, log of b by a we can write. సో ఇప్పుడు అదే ఫార్ములా మనం ఇక్కడ యూస్ చేయబోతున్నాం. సో b is equals to mu naught n by 2 into b minus a into 1. Clear? Into what do you get? 1 by r means what? Log r. Limits are a to b. Then what do you get? b is equals to mu naught n I by 2 into b minus a into log b minus log a. r ఎక్కడైతే ఉందో ఫస్ట్ మనం అప్పర్ లిమిట్ రాయాలి, log b minus log a. Then b is equals to mu naught n I by 2 into b minus a into, yes, what it is, log of b by a, log b by a. Clear? సో ఇప్పుడు మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. సో b is equals to mu naught అని తెలుదామా, 4 pi into 10 power of minus 7 into n నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎంతమ్మా 100 అండ్ కరెంట్ ఎంతమ్మా 1 ampere by 2 into b వాల్యూ ఎంతమ్మా 2 ఆర్ 2 into 10 power of minus 2, 2 into 10 power of minus 2 minus again 1 into 10 power of minus 2, 1 into 10 power of minus 2. ఆల్రెడీ మనం b వాల్యూ 2 అన్నాం, a వాల్యూ 1 అన్నాం. అండ్ అగైన్ log of 2 into 10 power of minus 2 by 1 into 10 power of minus 2. Clear? Then what do you get? Look here once. b is equals to 2 ones are 2 twos are, then 2 pi into 10 power of minus 7 into, and this 100 is what, as 10 square we will write, into, this is what, 2 into 10 power of minus 2, 1 into 10 power of minus 2. Then what do we get? 2 minus 1 into 10 power of minus 2 into log of 2. Log of 2. ఎందుకు 10 power of minus 2, 10 power of minus 2 cancel. 2 by 1 means what? Yes, 2. Then what right here? b is equals to, again 2 pi into 10 power of minus 7 and 10 square, and the బయట అవుతుంది 10 square into log 2 అవుతుంది. So 2 pi into 10 power of minus 7 plus 4, what do you get? 10 power of minus 3. Then what do you get? Log 2. So కాబట్టి ఇప్పుడు ఏమైంది, b is equals to 10 power of minus 3 అంటే ఎంత, s milli. So what do you get? 2 pi log 2 milli Tesla. So b is equals to 2 pi into log 2 milli Tesla. That's why look the ones where it is, yes, a option is the right one. Okay, see the next question. This is the another model children. చాలా జాగ్రత్త చూడండి, ఇది ఇంకో మోడల్. సో మనకి ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఇది ఎప్పుడు ఇచ్చాడంటే 11th September 2020 షిఫ్ట్లో ఇచ్చాడు. ఆ క్వశ్చన్ ఏంటో చూద్దాం ఫస్ట్. ఏ స్ట్రైట్ వైర్ ఆఫ్ మాస్ హౌ మచ్ గివెన్ 0.2 kg. ఒక స్ట్రైట్ వైర్ ఉందంటే దాని మాస్ ఎంత 0.2 kg అండ్ లెంత్ హౌ మచ్ వాజ్ గివెన్ 1.5 meter. A straight wire of mass 0.2 kg and length 1.5 meters carries a current 2 amperes as shown in figure. So this is a figure. ఇది ఒక స్ట్రైట్ వైరు, దాంట్లో 2 amperes కరెంట్ సప్లై అవుతుందట. ఓకే, it is suspended in middle air by uniform magnetic field B pointing into the plane of paper. సో ఏవైతే వైర్ ఉందో ఆ వైర్ అనేది మనకి సస్పెండ్ చేయబడింది ఎక్కడ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉందంట, ప్లేన్ ఇంటూ ద పేపర్. క్లియర్? ఇట్ ఈస్ సస్పెండెడ్ ఇన్ మిడ్ ఎయిర్ బై యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి పాయింటింగ్ టు ది ప్లేన్ ఆఫ్ పేపర్. దెన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్, దట్ ఈస్ ద క్వశ్చన్. అర్థమవుతుందా? A straight wire of mass 0.2 kg and length 1.5 meters carries a current 2 amperes is as shown in the figure. It is suspended in mid-air by uniform magnetic field B pointing to the plane of paper. The magnitude of the magnetic field is what?
అని అడుగుతున్నాడు. వాడు మనకి బ్రాకెట్లో చూడండి, ఇగ్నోర్ ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కన్సిడర్ చేయకండి అన్నాడు. అస్యూమ్ G ఈజ్ ఈక్వల్స్ టు 10 మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ అని అన్నాడు. ఓకేనా. సో సింపుల్గా చెప్పాలంటే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక వైర్ని సస్పెండ్ చేశారు, అండ్ నౌ ఇట్ ఈస్ ద వాట్ ఇట్ ఈస్ ఐఎమ్ షోయింగ్ నౌ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ ఇంటూ ద ప్లేన్ ఆఫ్ ది పేపర్. సో హియర్ వాట్ హ్యావ్ టు సే, వాడు ఏమి ఇచ్చింది చూడండి, మాస్ ఇచ్చాడు ఎంత 0.2 kg ఇచ్చాడు, లెంత్ ఎంత ఇచ్చాడు 1.5 ఇచ్చాడు, అండ్ ఐ ఎంత ఇచ్చాడు 2 amperes. మనం ఏం కనుక్కోవాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్ హియర్ చిల్డ్రన్. ఇక్కడ ఎప్పుడైతే వెన్ వీఆర్ సస్పెండింగ్ ద వైర్ ఈస్ హారిజంటలీ సస్పెండెడ్ ఇన్ ఎయిర్, ఇన్ దిస్ కేస్ there are two forces acting on the wire and that should be here it is at equilibrium. ఆ వైరు ఆసిలేట్ అవ్వట్లేదు, అక్కడ స్ట్రైట్గా ఉంది అంటే దాని అర్థం పైకి కొంత ఫోర్స్ పనిచేస్తుంది, దట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్, అండ్ కిందికి ఒక ఫోర్స్ పనిచేస్తుంది, దట్ ఈస్ వెయిట్ చిల్డ్రన్. అండ్ దీస్ టూ ఆర్ ఈక్వల్ క్లియర్, అండ్ ఈక్వల్ అండ్ దే ఆర్ బ్యాలెన్సింగ్ ది వైర్. సో మనకి వాట్ ఈస్ దిస్ కండక్టర్ వైర్, ద వైర్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే మనకి తెలుసు కదా ఫార్ములా, ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ, మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద కండక్టర్, వాట్ వి నో ఫార్ములా, F is equals to IBL sin theta, and here theta is how much, 90 degrees, then what you get, F magnetic force is what, IBL, and weight what is W, and at this condition what is the condition, the wire is suspended in the air and that should be at equilibrium. అప్పుడు ఏమవుతాయి, both are equal, IBL is equals to mg, we will get IBL is equals to mgl. what you have to find, we have to find the B, మనకి ఏం కావాలి, B కావాలి. అప్పుడు B అనేది ఏమవుతుంది, B is equals to mg by I into L. now substitute the values, and B is equals to, what is the mass he was given as 0.2 kg into G value is 10 by I value is how much given, amperes, 2 amperes, and what is a length, what is 1.5, length is what, 1.5, then what you get, 0.2 into 10 means what, 2, 1.5 into 2 means what, 30, 3.0, then what you get, B is equals to 2 by 3, so 2s, again what you get, 6, again what you get, 6, that's what you have, simply 0.67 you will get, 0.67 you will get. That's why here what it is, B is equals to 0.66 bar like that, then what it is, simply write 0.67 Tesla. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో మనకి బి ఆప్షన్ అనేది 0.67 Tesla ఉంది చిల్డ్రన్. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సి ద నెక్స్ట్ క్వశ్చన్ చిల్డ్రన్, దిస్ ఈజ్ ద అనదర్ ఇంపార్టెంట్ మోడల్. సో చాలా ఇంపార్టెంట్ మోడల్. మనకి సాలినాయిడ్ మీద వచ్చేటువంటి వేరే టైప్ క్వశ్చన్, చాలా జాగ్రత్తగా వినండి. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ద రేషియో ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఏ సాలినాయిడ్, చూడండి ఒకసారి, ద రేషియో ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఏ సాలినాయిడ్ ఎట్ అన్ యాక్సియల్ పాయింట్ వెల్ ఇన్సైడ్ అట్ యాక్సియల్ ఎండ్ పాయింట్. మనకి ఒక సాలినాయిడ్ ఇచ్చాడు, ఏమిచ్చాడు, ఒక సాలినాయిడ్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవాలా అట్ టూ సిచ్యువేషన్స్. సో ఒకటేందట, మనకి ఇది యాక్సియల్ అనుకుంటున్నా, ఈ యాక్సియల్ సాలినాయిడ్ లోపల యాక్సియల్ పాయింట్ అంటే సెంటర్ ఆఫ్ ది యాక్సియల్ అనమాట. సో అక్కడ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం B1 అంటున్నాం. అట్ ద సేమ్ టైం అదే సాలినాయిడ్ లోపల ఎండ్ దగ్గర, యాక్సియల్ లైన్ యొక్క ఎండ్ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాటి యొక్క రేషియోని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈ క్వశ్చన్ వచ్చేసి 11th September 2020 షిఫ్ట్ 2లో ఇచ్చాడు. ఆప్షన్స్ ఏమో ఫస్ట్ ఆప్షన్ 2, సెకండ్ ఆప్షన్ 1/2, థర్డ్ ఆప్షన్ 1, ఫోర్త్ ఆప్షన్ 3/2. సో ఇక్కడ ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకుంటే మాకు సరిపోతుంది. ఏంటి ఆ ఫార్ములా అంటే, B is equals to mu naught Ni/2. B is equals to mu naught Ni/2 of cos theta 1 minus cos theta 2. This is the expression for magnetic induction.
inside the solenoid. So first one, దీనికి మనకి at center and inside of a solenoid అప్పుడు ఆ కండిషన్కి θ1 వాల్యూ వచ్చేసేమో 0 degrees అవుతుంది అండ్ θ2 వాల్యూ వచ్చేమో పై అవుతుంది. అప్పుడు పైన ఉన్నటువంటి ఫార్ములా ఏ విధంగా మారుతుంది? μ0 ni/2 ఇంటూ cos 0 degrees minus cos pi. So b1 is equals to what is μ0 ni/2 into cos 0 value is 1 and minus of cos pi is minus 1. 1 minus of 1, 2. Then what you get? b1 is equals to μ0 ni/2 into 2. These two are cancelled. What you get? μ0 ni we will get. So that is the b value. b1 is what? μ0 ni. అట్లనే నెక్స్ట్ at the end of solenoid and inside, okay, what it is? θ1 is equals to 0 degrees 90 degrees and θ2 is pi. సో ఇది అనదర్ కండిషన్. ఈ కండిషన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా. అప్పుడేమవుతుంది చూడండి, ఇప్పుడు b2 అంటున్నాను. b2 is equals to μ0 ni/2 into cos 90 minus cos pi. Then what is μ0 ni/2 into cos 90 is 0 and cos pi is minus 1. Then what you get? b2 what we get? b2 is equals to μ0 ni/2 we will get. This is the b2 value. సో ఇప్పుడు ఈ రెండు యొక్క రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది చూద్దాం. b1/b2, b1 వాల్యూ ఎంత వచ్చిందమ్మా? μ0 ni and this value is μ0 ni/2. That is equals to what we get? Simply we will get b1/b2 is equals to 2. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్ చిల్డ్రన్. ద నెక్స్ట్ క్వశ్చన్ చిల్డ్రన్, దిస్ ఇస్ ద అనదర్ మోడల్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం అనుకోవాలి. దానికి వాడు ఏం చేస్తాడంటే మ్యాగ్నెటిక్ పర్మియబిలిటీని టచ్ చేసి ఇచ్చాడు. చూద్దాం ఒకసారి క్వశ్చన్ అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దిస్ ఆల్సో ఇంపార్టెంట్ మోడల్. ఇది 11th September 2020 షిఫ్ట్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి పేపర్ అక్కడ మనకి ఇక్కడ చూడండి ఒకసారి. ఏ సాలినాయిడ్ హ్యాస్ ఏ కోర్ ఆఫ్ మెటీరియల్ విత్ రిలేటివ్ పర్మియబిలిటీ. ఒక సాలినాయిడ్ ఉందట, దాని యొక్క రిలేటివ్ పర్మియబిలిటీ ఎంత ఇచ్చాడట? μr is equals to 800/pi. క్లియర్. ఏ సాలినాయిడ్ హ్యాస్ కోర్ ఆఫ్ మెటీరియల్ విత్ రిలేటివ్ పర్మియబిలిటీ 800/pi. The windings of the solenoid are insulated from the core and carry current of 2 amperes. ఈ సాలినాయిడ్లో ఉన్నటువంటి టర్న్స్ అనేవి ఎంత కరెంట్ క్యారీ చేస్తున్నాయి? I is equals to 2 amperes. If the number of turns is 100 per meter, find the magnetic field. సో మనకి n వాల్యూ ఎంత ఇచ్చాడు? 1000. సో దట్ ఈస్ వాట్? నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ లెంత్. హౌ మెనీ? 1000. ఇప్పుడు మనం ఏమనుకోవాలట? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో ఆప్షన్ 640 మిల్లీ టెస్లా, 330 మిల్లీ టెస్లా, 480 మిల్లీ టెస్లా అండ్ 560 మిల్లీ టెస్లా. సో మనకి ఫస్ట్ b ఈజ్ ఈక్వల్స్ టు μh అనే ఫార్ములా ఉంది. b ఈజ్ ఈక్వల్స్ టు μh అనే ఫార్ములా ఉంది. μh, b ఈజ్ ఈక్వల్స్ టు μh ఈజ్ దేర్. మనకి రిలేటివ్ పర్మియబిలిటీ ఫార్ములా ఏంటి? μr ఈజ్ ఈక్వల్స్ టు μ/μ0. μr is equals to μ/μ0. μ అంటే ఏం రాయొచ్చు? μ0 into r we can write. μ is equals to μ0 into r, μr. μ0 into μr we will write. సో ఇక్కడ h అంటే మళ్ళీ ఏం తీసుకుంటామంటే I into n we will take. h is what? I into n and μ is equals what? μr into μ0. Then we will write b is equals to μ0 into μ0 into μr into h value is what? I into n. Substitute here. b is equals to μ0 value ఎంత? 4pi into 10⁻⁻7 and μr value ఎంత ఇచ్చిండు? s 800/pi ఇచ్చాడు. అండ్ I కరెంట్ ఎంత? 2 amperes. 2 into and number of turns per length ఎంత? 1000. Clear? So now we have to this one pi
pi cancel, b is equals to 4 into 8 into 10 square. I am writing 8 into 10 square, 800 రాసుకోవచ్చు, 8 into 10 square రాయొచ్చు, into 10 power of minus 7 into 2 into 10 cube, 2 into 10 cube. So 4 8s are 32, 32 into 2 64, 64 into 10 power of 2 and 10 power of 3, 10 power of 5, 10 power of 5 into 10 power of minus 7. Then what, right? 4 into 10 power of minus 2 we will take. That is what here 0.64 Tesla, 0.64 Tesla. దీని ఎట్లా రాసుకోవచ్చు అంటే 640 into 10 power of minus 3 Tesla will write. What, right? 640 into 10 power of minus 3 Tesla we will write. So obviously then what it is, 640 milli Tesla. So option A is the right one, children. See the next question, children. This is the another important model, circular coil model సంబంధించిన కాన్సెప్ట్. ఇది జాగ్రత్త చూడండి, చాలా ఇంపార్టెంట్ వన్. బట్ వాడు ఇచ్చిన క్వశ్చన్కి ఆప్షన్స్కి సంబంధం లేదు, ఇక్కడ మనకి వేరే ఆన్సర్ వస్తుంది. అందుకే ఇలాంటి క్వశ్చన్స్కి మార్క్స్ ఇవ్వడం కానీ లేదా క్వశ్చన్ తీసేయడం కానీ చేస్తారు. క్వశ్చన్ చూద్దాం చూడండి ఫస్ట్ ఇక్కడ. బట్ కాన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ క్వశ్చన్ ఆల్సో ఇంపార్టెంట్ మోడల్. 2 similar coils which are separated by 2 meters. 2 similar coils ఉన్నాయంట and they are separated by 2 meters, having of radius 1 meter, having of radius 1 meter. 2 similar coils are separated by distance of 2 meters, having radius of 1 meter, and number of turns 80, have common axis. Calculate the strength of the magnetic field at a point midway between them on their common axis when a current is 0.2 amperes. సో ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ అర్థమైతే మనం ఏం చేయాలో ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ వాడు ఏమన్నా అంటే 2 సిమిలర్ కాయిల్స్ ఉన్నాయంట. దిస్ ఇస్ 1 కాయిల్ అండ్ దిస్ ఈజ్ అనదర్ కాయిల్. క్లియర్? సో దీని యొక్క రేడియస్ R1, దీని రేడియస్ R2 అంటున్నాం. ఓకేనా? సో ఇక్కడ మనకి ఆ రెండింటి కలిపి ఒక కోయాక్సియల్ ఉంది S. క్లియర్? సో ఈ మిడ్ పాయింట్ దగ్గర మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్? సో 2 సిమిలర్ కాయిల్స్ విచ్ ఆర్ సపరేట్ బై డిస్టెన్స్ ఆఫ్ 2 meters. వాటి మధ్య సపరేషన్ ఏంటంట 2 meters అట. అండ్ హ్యావింగ్ రేడియస్ 1 meter. దీని రేడియస్ ఎంత R1, ఇది R1 అంటున్నాను, 1 meter. అండ్ దిస్ ఆల్సో హ్యావింగ్ సేమ్ రేడియస్, దట్ ఈస్ ఆల్సో R2 ఈజ్ 1 meter. నెక్స్ట్ ఎన్ని టర్న్స్ ఉన్నాయట, ఇది 80 టర్న్స్ ఉన్నాయట, ఇవి కూడా 80 టర్న్స్ ఉన్నాయట. క్లియర్? సో రేడియస్ కూడా సేమ్ 1 meter అయినప్పుడు మనకి ఈ మిడ్ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ది ఫస్ట్ కాయిల్ ఈస్ ఐఎమ్ సేయింగ్ నౌ B1 and magnetic field due to this one is B2. Then the net magnetic field is given by B is equals to B1 plus B2. అది కాన్సెప్ట్. B is equals to B1 plus B2. ఇప్పుడు మనము ఓన్లీ ఒకటే ఇమాజిన్ చేసుకోండి, ఓన్లీ ఒకటే ఇమాజిన్ చేస్తున్నాం. మన ఫార్ములా ఏంటి, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ద యాక్సియల్ లైన్. ఎట్ ఏ పాయింట్ ఆన్ ద యాక్సియల్ లైన్ ఫార్ములా ఈజ్ వాట్, mu naught n I r square, mu naught n I r square by 2 into r square plus x square whole to from 3/2. This is the formula we are going to use. అర్థమవుతుందా? మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ద యాక్సియల్ లైన్. ఇప్పుడు ఓన్లీ మనం ఇది లేదనుకుందాం, ఇది ఒకటే ఉందనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, B1 ఈజ్ ఈక్వల్స్ టు mu naught n I r square by 2 into r square plus x square whole to from 3/2. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి ఫార్ములా. అండ్ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. మీ నాట్ వాల్యూ ఎంతమ్మా, 4 pi into 10 power of minus 7 into n. n అంటే ఎంత, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎన్నమ్మా 80. అండ్ ఐ వాల్యూ ఎంత, కరెంట్ 0.2. ప్రతి దాంట్లో కూడా ఎంత కరెంట్ ఉంది, 0.2 ఉంది, బై 2 into r వాల్యూ ఎంత, రేడియస్ 1 meter, 1 square plus and what is distance of separation? Distance of separation ఎంత అన్నాం, 2 meters అన్నాం. Distance of separation 2 meters. ఈ కాయిల్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత, 2 meters. అప్పుడు మిడ్ పాయింట్ ఎంత అవుతుంది, 1 meter అవుతుంది. కాబట్టి
here x is 1 square whole power of 3/2 clear. So ikkada manaki b1 is equals to 4 pi into 10 power of minus 7 into 2 ones are 2 40s are 240 into 0.2 by 1 square plus 1 square s 1 square means 1 again 1 square means 1 plus 1 2 by 2 whole power of 3/2 ఓకే. సో వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి చూద్దాం, ఇక్కడ ఆల్మోస్ట్ డయాగ్రామ్ అర్థమైంది కదా. సో డయాగ్రామ్ ఎరేంజ్ చేస్తున్నా. అప్పుడు b1 వాల్యూ ఏమవుతుంది, b1 ఈజ్ ఈక్వల్స్ టు 40 into 2 ఉంది, 40 into 0.2 అనేది అవుతుంది 4 into 2 అవుతుంది, ఎస్ 10 into 0.2 కదా అంటే ఏమవుతుంది అగైన్ వాట్ రైట్ 2 రైట్ రాయొచ్చు కాబట్టి 4 into 2 8. సో కాబట్టి 4 pi into again what it is 4 into means what 8 into clear what you get 4 pi into 8 into 10 power of minus 7 by we will write 2 to the power of 3/2 we will write. So ikkada 4 8 32 into 32 pi into 10 power of minus 7 by what are children here దీన్ని నేను 2 cube whole power of 1/2 రాస్తున్నాను ఓకేనా. అంటే ఏమవుతుంది సింపుల్గా 2 into 2 under root of 2 into will write 2 into 2 means what s 4 means what 2 root 2 will get what you get 2 root 2 we will get. So that's why in short what you have to write 2 root 2 we will get. So 2 ones are again 2 16s are then b1 is equals to what 16 pi into 10 power of minus 7 by root 2 we will get. సో దీని ఎట్లా రాస్తున్నానంటే 16ని 2 into 8 అని రాస్తున్నాను 2 into 8 pi into 10 power of minus 7 by root 2 మళ్ళీ 2ని ఎలా రాసుకోవచ్చు root 2 into root 2 రాసుకోవచ్చు కాబట్టి b1 is equals to root 2 into 8 pi into 10 power of minus 7 by root 2 cancel then b1 is equals to what you get 8 root 2 pi into 10 power of minus 7 Tesla we will get. So this is the b1 value. సో b1 వాల్యూ ఎంత ఉందో సేమ్ b2 వాల్యూ కూడా అంతే వస్తుంది ఎందుకంటే అన్నిటికి కూడా సేమ్ వాల్యూస్ ఐ సేమ్నే రేడియస్ సేమ్ కరెంట్ సేమ్ అన్నీ సేమ్ కాబట్టి we will get b2 also same thing b2 is equals what 8 root 2 pi into 10 power of minus 7 we will get. ఓకే సో అప్పుడు వాటిని యాడ్ చేద్దాం b is equals to 8 root 2 pi plus into 10 power of minus 7 plus 8 root 2 pi into 10 power of minus 7 then what you get b is equals to 2 into 8 means what 16 again. So I'm that రాస్తున్నా లేదా సో ఇప్పుడు ఏమవుతుంది 2 of 8 root 2 10 power of minus 7 will get that what is b is equals to 16 root 2 into 10 power of minus 7 will get. సో బట్ అక్కడ ఆప్షన్స్లో అలాంటిది ఏమీ లేదు కాబట్టి దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇచ్చిన ఆప్షన్ లేదు కాబట్టి మనకు ఖచ్చితంగా మార్క్స్ రావడం కానీ లేదా క్వశ్చన్ తీసేయడం కానీ జరుగుతుంది ఓకేనా. See the next question children, this is the another more important model, watch very carefully. ఇది మనకి 11th September 2020 షిఫ్ట్లో ఇచ్చాడు 11th September 2020 షిఫ్ట్లో ఇచ్చాడు. ఆ క్వశ్చన్ ఏంటి ఒకసారి చూద్దాం. Two infinite wires carrying opposite electric currents I and small I. Two infinite wires carrying opposite electrical currents I and I. ఒక దాంట్లో క్యాపిటల్ I ఇంకో దాంట్లో స్మాల్ I అట. Are placed distance of x apart. A point P at a distance y away from the wire carrying current I is shown in the figure. If the magnetic field is 0 at point P, then the magnitude of I is. సో వాడు ఏమన్నాడంటే మనకి ఇచ్చినటువంటి దాంట్లో వాడే ఇచ్చా డయాగ్రామ్ 2 లాంగ్ ఇన్ఫినైట్ వైర్స్ ఉన్నాయంట. ఒక దాంట్లో I అనే కరెంట్ క్యాపిటల్ I కరెంట్ వెళుతుంది. ఆ కరెంట్ ఈజ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. కరెంట్ ఈజ్ ఇన్
లుక్ హియర్ కరెంట్ ఈస్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్ ఇన్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ దాంట్లో ఏమవుతుందంట స్మాల్ ఐ కరెంట్ ఇన్ డౌన్వర్డ్. క్లియర్. సో అయిన తర్వాత వాటి మధ్య డిస్టెన్స్ ఆఫ్ సపరేషన్ ఏంటంట ఎక్స్. ఆ రెండు కండక్టర్స్ మధ్య డిస్టెన్స్ ఎక్స్. ఇక్కడ ఒక పాయింట్ పి ఇచ్చాడు. ఆ పాయింట్ పి అనేది సెకండ్ కండక్టర్ నుంచి వై డిస్టెన్స్లో ఉంది. ఉన్నప్పుడు వాడు ఏమన్నా అంటే మనకి వాట్ ఈస్ గివెన్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ ద పాయింట్ పి ఈస్ 0, ఎట్ ద పాయింట్ పి ఈస్ 0 అంటున్నాడు. అప్పుడు మనకి ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనకి తెలిసిందే కదా, ఒక లాంగ్ స్ట్రైట్ కండక్టర్ తీసుకున్నప్పుడు దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి, B ఈజ్ ఈక్వల్స్ టు μ0I/2πr. క్లియర్. ఇది మనకి ఉన్నటువంటి ఒక ఫార్ములా. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ దాని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రాస్తున్నాను చూడండి. ఫస్ట్ దాని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో అది మనకి ఫస్ట్ కండక్టర్ నుంచి ఆ పి అనే పాయింట్ ఎందులో ఉంది, ఇక్కడ B ఈజ్ ఈక్వల్స్ టు μ0I/2π ఇంటూ ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉందమ్మా, మనం ఒక సర్కిల్ ఫ్రేమ్ చేస్తున్నాం. ఎంత రేడియస్తో ఎక్స్ ప్లస్ వై రేడియస్తో ఒక సర్కిల్ ఇమాజిన్ చేస్తున్నాం. అంటే దీని చుట్టూ ఆల్రెడీ వీ నో దట్ వెన్ ద కరెంట్ ఈస్ పాసెస్ ది కండక్టర్ ఇన్ ద సరౌండింగ్ ఆఫ్ కండక్టర్ వీ విల్ గెట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఇంత మనం తీసుకుంటున్నాం ఇక్కడ. ఓకేనా. సో అప్పుడు మనకి μ0I డిస్టెన్స్ ఎంత ఎక్స్ ప్లస్ వై. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. అండ్ సిమిలర్లీ ఫర్ ద సెకండ్ వన్ ఏమవుతుంది, ఇక్కడ కరెంట్ ఎంత ఇచ్చాడు క్యాపిటల్ ఐ కాబట్టి వీఆర్ రైటింగ్ క్యాపిటల్ ఐ హియర్. ఓకే. అండ్ సెకండ్ వన్ ఏమవుతుంది సేమ్ ప్రొసీజర్, ఇక్కడ μ0 ఇంటూ ఐ స్మాల్ ఐ కరెంట్ ఎంత ఐ బై దీని నుంచి ఎంత డిస్టెన్స్ ఉందమ్మా వై డిస్టెన్స్ 2p ఇంటూ వై. సో ఇక్కడ కరెంట్ ఏమో ఐ అప్వర్డ్ ఉంది కాబట్టి B1 ఈజ్ ఇన్ డౌన్వర్డ్ and the current is in upward. In this case magnetic field is upward. సో అంటే రెండు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ క్రియేట్ అయినాయి. ఫస్ట్ దాని వల్ల ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అయింది, సెకండ్ దాని వల్ల ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అయింది. సో ఆ రెడిటివ్ ఎఫెక్ట్ ఇక్కడ ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు ఏమన్నాడు నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ 0 అన్నాడు. నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ 0 అంటున్నాం. ఎందుకు, ఆ పాయింట్ దగ్గర ఒకటి పైకి పనిచేస్తుంది, ఒకటి కిందికి పనిచేస్తుంది. ఓకేనా. కిందికి ఏం పనిచేస్తుంది చెప్పినా B1 పనిచేస్తుంది, పైకి ఏం పనిచేస్తుంది చెప్తున్నా B2. సో ఒకటి పైకి పనిచేస్తుంది, ఇంకోటి కిందికి పనిచేస్తున్నప్పుడు నెట్ వాల్యూ 0 అంటున్నాం. అంటే అర్థమేంటి బోత్ ఆర్ ఈక్వల్. సో B1 ఈజ్ ఈక్వల్స్ టు B2. దెన్ సబ్స్టిట్యూట్ హియర్ B1 ఈజ్ ఈక్వల్స్ టు B2. వాట్ రైట్ B1 ఈజ్ ఈక్వల్స్ టు B2. దట్ మీన్స్ వాట్ μ0I/2π ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు μ0I/2πy. 2π this is y. Okay. μ0 cancel, 2π cancel. Then what you get, I/x plus y is equals to small I/y. మనకు కావాల్సింది ఏంటి స్మాల్ I, we have to find out it now. సో కాబట్టి దాని నుంచి మనకి ఏమొస్తుందంటే I is equals to క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి y/x plus y into capital I. Small I is equals to y/x plus y into I. సో ఇచ్చిన ఆప్షన్స్ చూసుకుని మనం ఇక్కడ y/x plus y into I. C option is the right one, children. Got it? See the next question, children. ఇది కూడా సాలినాయిడ్ మీద ఒక డిఫరెంట్ క్వశ్చన్. సాలినాయిడ్ యొక్క లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనే కాన్సెప్ట్ సంబంధించినటువంటి క్వశ్చన్. ఇది చాలా జాగ్రత్త చూడండి. ఇది మనకి 14 సెప్టెంబర్ 2020 షిఫ్ట్ 2లో ఇచ్చాడు. 14 సెప్టెంబర్ 2020 షిఫ్ట్ 2లో ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఒకసారి ఆ క్వశ్చన్ చూద్దాం. ఏ సాలినాయిడ్ ఆఫ్ లెంత్ 2 meters క్యారీస్ ఏ కరెంట్ ఆఫ్ 20 amperes. ద డయామీటర్ a solenoid of length 2 meters carries a current of 20 amperes. The diameter of the solenoid is 3 centimeters, and if the magnetic field inside the solenoid is 20 millitesla, then the length of the wire forming the solenoid is. So మనకి ఒక వైర్ తీసుకున్నాం. వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏమంటే ఏ solenoid of length 2 meters. ఇది ఎంత ఉందంట లెంత్ ఎస్ L is equals to what 2 meters. అండ్ డయామీటర్ ఇచ్చాడు. డయామీటర్ ఎంత ఇచ్చాడు
3 సెంటీమీటర్స్ ఇచ్చాడు, అంటే 3 × 10⁻² మీటర్స్. అప్పుడు రేడియస్ ఏమవుతుంది, బై 2 అవుతుంది, అంటే 1.5 × 10⁻² మీటర్స్. అండ్ సాలినాయిడ్ లోపల ఎంత ఉందట మ్యాగ్నెటిక్ ఇండక్షన్ 20 మిల్లీ టెస్లా, అంటే 20 × 10⁻³ టెస్లా ఇచ్చాడు. సో మనకి మ్యాటర్ ఏంటంటే ఈ సాలినాయిడ్ లెంత్ ఎంతంట 2 మీటర్స్. వాడు ఏమడుగుతున్నాడంటే దాన్ని టర్న్స్గా మార్చకముందు ఉన్నటువంటి టోటల్ లెంత్ అడుగుతున్నాడు, లెంత్ ఆఫ్ ది వైర్. నేను దాన్ని క్యాపిటల్ ఎల్ అంటున్నాను, లెంత్ ఆఫ్ ది వైర్ అంటున్నాను, అది ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సాలినాయిడ్ లెంత్ వేరు, ఆ సాలినాయిడ్ యూజ్ చేయడానికి మనం పడినటువంటి లెంత్ వేరు. ఎంత వైర్ తీసుకొని ఇలా టర్న్స్ చేసామని మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో దానికోసం ఫస్ట్ ఏం చేస్తున్నానంటే B = μ0 n × I. ఈ ఫార్ములా నుంచి నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ లెంత్ కనుక్కోవాలి. దెన్ వాట్ ఈస్ B/μ0 I. క్లియర్? సో అప్పుడు మనకి ఏమవుతుంది, బి వాల్యూ ఎంతమ్మా, 20 × 10⁻³ 4π × 10⁻⁷ I వాల్యూ ఎంత కరెంట్ 20 amperes 20. సో దట్ ఈస్ ద n వాల్యూ. క్లియర్? సో ఇప్పుడు మనకి ఎంత వస్తుంది చూద్దాం, అది పక్కన పెట్టాం. నెక్స్ట్ మనకి క్యాపిటల్ N అంటే n × L. సో ఆల్రెడీ n వాల్యూ ఎంత వచ్చింది, 20 × 10⁻³ 4π × 10⁻⁷ 20 క్యాన్సిల్. ఏమొస్తుంది మనకి ఇక్కడ 10⁻³ × 10⁻⁷ s 4π వస్తుంది, అంటే 10⁻⁴/4π వచ్చింది. అండ్ దిస్ ఈజ్ వాట్ 10⁻⁴/4π వచ్చింది. స్మాల్ n వాల్యూ. క్యాపిటల్ N అంటే ఏమన్నాను, × L అంటున్నాను, × L, అండ్ దట్ ఈస్ వాట్ 2 meters × 2 meters. Then what you get, 10⁻⁴ × 4π × 2. Then what you get, 10⁻⁴/2π will get. This is what capital N, number of turns. సో మనకి ఇప్పుడు టోటల్ లెంత్ ఆఫ్ వైర్. సో మనకి ఒక టర్న్ అనేది ఒక సర్కిల్ అవుతుంది కదా. సో కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ ఐఎమ్ రైటింగ్ 2πr. సో ఎందుకు, ఒక టర్న్ ఆల్మోస్ట్ ఆల్ లైక్ ఏ సర్కిల్, ద సర్కంఫరెన్స్. సో ఆ 2πr వాల్యూ ఎంత ఉంటుందో అదే దాని లెంత్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేది క్యాపిటల్ N అవుతుంది, n × 2πr. సో ఆల్రెడీ n వాల్యూ ఎంత వచ్చింది, s 10⁻⁴/2π వచ్చింది. అండ్ ఇంటూ వాట్ గెట్ n × 2πr. 2π cancel. Then what you get, that is equals to what you get here, what you have, r × 10⁻⁴. r value ఎంత వచ్చింది, 1.5 వచ్చింది. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 1.5 × పైన రాస్తుంది చూడండి, ఒకసారి చూడండి, బోర్డు స్పేస్ కావాలి, ఇక్కడ రాస్తుంది చూడండి. టోటల్ లెంత్ ఆఫ్ వైర్ L ఈస్ ఈక్వల్స్ టు r × 10⁻⁴ వచ్చింది. r వాల్యూ ఎంత వచ్చిందమ్మా, 1.5 × 10⁻⁻² వచ్చింది. 1.5 × 10⁻⁻² ఇంటూ 10⁻⁴. Then what you get, 1.5 × 10². That is what, 150 meters. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో డి ఆప్షన్ ఇస్ ద రైట్ వన్ చిల్డ్రన్. See the next question. This is also another interesting and difficult question. So you have to read the question very carefully and you have to answer the question very carefully. Look here. Two infinitely long straight wires A and B. రెండు వైర్లు ఉన్నాయట, ఇన్ఫినైట్లీ లాంగ్ స్ట్రైట్ వైర్స్ A and B, ఈచ్ క్యారింగ్ కరెంట్ I are placed on x-axis and y-axis respectively. సో ఇది మనకి y-axis and this is the x-axis. రెండు కండక్టర్స్ ఉంచారంట, ఆ కండక్టర్స్ ఏంటి, A and B. సో x-axis మీద ఏమో A నుంచారు, x-axis మీద ఏముంచారు, A నుంచారు,
అండ్ y యాక్సిస్ మీద ఏమి ఉంచారు, b ఉంచారు. క్లియర్. ద కరెంట్ ఇన్ ద వైర్స్ a and b flowing the current in the wires a and b flow along the minus I and j. సో కరెంట్ అనేది ఇటు మూవ్ అవుతుంది. ఇది ప్లస్ I and this is a minus I and this is plus j and this is minus j. క్లియర్. సో కాబట్టి కరెంట్ ఎలా మూవ్ అవుతుందంట, మైనస్ I and j. ద ఫోర్సెస్ ఆన్ ద చార్జ్డ్ పార్టికల్ హ్యావింగ్ చార్జ్ q. అప్పుడు ఛార్జ్ q ఉన్నటువంటి పార్టికల్ మీద మనకి r ఈజ్ ఈక్వల్స్ టు di ప్లస్ j. సో ఇక్కడ r ఈజ్ ఈక్వల్స్ ఏమన్నాడు, d ఆఫ్ i ప్లస్ j. అంటే r ఈజ్ ఈక్వల్స్ టు di ప్లస్ dj అని రాస్తున్నప్పుడు ఇక్కడ దిస్ ఈజ్ అలాంగ్ ది x యాక్సిస్ d అండ్ దిస్ ఈజ్ అలాంగ్ ది y యాక్సిస్ d కదా. ఇది ప్లస్ే కదా, ప్లస్ డిఐ ప్లస్ డీజే కాబట్టి విల్ గో ఫర్ ఎక్స్ యాక్సిస్ ఇస్ డి అండ్ దిస్ వన్ ఇస్ డి. అప్పుడు మనం ఇలా చూపిస్తున్నాం. సో వాట్ ఈస్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు డిఐ ప్లస్ డీజే విల్ రైట్ లైక్ దిస్. ఓకే. సో రాసిన తర్వాత ఇప్పుడు ఏం కనుక్కోవాలి, మనకి ఒక ఛార్జ్ ఉందంటే అది ఎంత ఛార్జ్ క్యూ, ఆ ఛార్జ్ క్యూ మీద ఎంత ఫోర్స్ పనిచేస్తుంది అంటున్నాడు. క్లియర్. సో ఇక్కడ వెరీ సింపుల్ నాన్న, మనకి ఫార్ములా ఏంటి, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఆఫ్ వి క్రాస్ బి. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఆఫ్ వి క్రాస్ బి. ఇక్కడ వి వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు, వి ఈజ్ ఈక్వల్స్ టు విఐ అన్నాడు. అప్పుడు ఏమవుతుందంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఆఫ్ విఐ క్రాస్ బి. సో ఇక్కడ మనకి బి వాల్యూ కనుక్కోవాలి. 1 ఈజ్ డ్యూ టు ది B1 అంటే ఏంటి, ఏ అనేటువంటి కలెక్టర్లో వచ్చి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B1. అట్లనే B2 అనేది ఏంది, B అనేటువంటి కలెక్టర్లో వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఆ రెండు వాల్యూస్ కూడా ఏమవుతాయంటే ఆల్రెడీ IJ ఉంది కాబట్టి ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది K అనేటువంటి యాక్సిస్ పై పనిచేస్తుంది. అప్పుడు B1 ఈజ్ ఈక్వల్స్ విల్ రైట్ μ0/2π ఆఫ్ I బై d ఆఫ్ మైనస్ K. ఏ వెక్టర్ పనిచేస్తుంది, మైనస్ K పనిచేస్తుంది. అట్లనే సేమ్ B2 కూడా μ0/2π ఆఫ్ I బై d ఆఫ్ మైనస్ K. క్లియర్. సో ఇవి రెండు యాడ్ చేస్తున్న B ఈజ్ ఈక్వల్స్ టు B1 ప్లస్ B2 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, μ0/2π I బై d ఆఫ్ ఏమవుతుంది 2 అది 2 ఆఫ్ మైనస్ K. సో 2 క్యాన్సిల్. వాట్ గెట్ B ఈజ్ ఈక్వల్స్ టు μ0/π ఇంటూ ID బై మైనస్ K. ఈ B వాల్యూని అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏ వాల్యూ వస్తుందో చూద్దాం. ఆ వచ్చే వాల్యూ మనకు ఆన్సర్ అవుతుంది. వాట్ ఈస్ B వాల్యూ, B ఈజ్ ఈక్వల్స్ టు μ0/π ఇంటూ I బై D మైనస్ K. క్లియర్. సో obviously here what it is, F is equals to Q of VI and this is what V value, μ0/π into I by D into minus K. సో ఇక్కడ ఏమవుతుందంటే F is equals to Q into V cross μ0/4π into I by D μ0 into V into μ0/4π into I by D into I cross minus K that will use the J. Then F is equals to QV μ0/4π into I by D into this is J. We will get. So almost all what it is, μ0 I QV by 2π D. μ0 I QV by pi D we will get μ0 IV by 4π. So this is μ0/π కదా, μ0/π. Sorry. F is equals to QV into μ0/π into ID. చూడండి ఒకసారి, QVI μ0/π D. So B option is the right one, children. So children, ఈ వీడియోలో కాన్సెప్ట్ మీకు నచ్చితే, అర్థమైతే, యూస్ఫుల్ అని భావిస్తే
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. మీకు గిన నచ్చినట్టయితే ఆటోమేటిక్ మిగతా స్టూడెంట్స్ కూడా నచ్చుతుంది కాబట్టి సో మన ఛానల్ గ్రోతే కాకుండా అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని నా యొక్క ఇంటెన్షన్. So like, share, comment the video and subscribe my channel and follow my channel regularly. We will meet in the next video with some other interesting questions in the next chapter. Bye. Take care.